ఎక్కడికా చీర తీసుకెళ్తున్నావు? చీర పాతదైంది, బయట అడుక్కునే వాళ్ళకి ఇద్దామని వెళ్తున్నా అత్తయ్య. ఏం అక్కర్లేదు, ఆ చీర తీసుకొని నువ్వు ఇంట్లోకి వెళ్ళు. అది కాదు అత్తయ్య. ఏం మాట్లాడకన్నానా? అయినా నా కొడుకు రాత్రనక పగలనక సంపాదిస్తుంటే ఆ సంపాదన మొత్తం ఇలా సమాజ సేవ పేరుతో మొత్తం తగలెట్టేస్తున్నావా? ఇంకోసారి నా కొడుకు సంపాదించిన సంపాదనలో వృధాగా తగలెట్టేశావనుకో, నాలో ఉన్న రాక్షసిని చూస్తావు. అత్తయ్య, మీరు ఇందాక నుంచి అరిచి అరిచి బీపీ పెరిగింటది. ఇదిగో బీపీ టాబ్లెట్ వేసుకోండి. అవును గాని మొన్నటి నుంచి బీపీ టాబ్లెట్లు వెతుకుతుంటే కనిపించట్లేదు, మరి నీకెక్కడ కనిపించాయే? ఆ టాబ్లెట్లు ఎక్స్పైరీ అయ్యింటే పక్కన పడేశాను. మరి ఎక్స్పైరీ అయినవి నాకెందుకు ఇచ్చావే? మరి మీరే కదా అత్తయ్య గారు మా అబ్బాయి సంపాదన ఒక్క రూపాయి కూడా వృధా అవ్వకూడదు అన్నారు. అందుకే బయట పడేయడం ఇష్టం లేక మీకే ఇచ్చాను. ఏం మాట్లాడుతున్నావురా?